నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్. అండ్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూసే వారందరికీ కూడా భారీ శుభవార్త అయితే ప్రకటించింది ఏపీలో కూటమి ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలా కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీపి కబురు వెల్లడించారు. ఈ ఏడాది జూన్ 12వ తేదీకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభవార్తను అయితే వెల్లడించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1,53,000 మంది పెన్షన్ల కోసం అర్హులు ఉన్నారని, వీరందరికీ కూడా కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వెల్లడించారు. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త పెన్షన్లు అనేవి ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నారు, వీరికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు, ఇక ఈ పెన్షన్ల కోసం ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకునేందుకు కావాల్సిన ప్రూఫ్స్ ఏంటనే పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేస్తానండి. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి, 10 మందికి అయితే ఉపయోగపడుతుంది. ఇక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఫేస్బుక్ మరియు వాట్సాప్ ద్వారా షేర్ చేయండి. ఇక వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా కూటమి ప్రభుత్వం భారీ శుభవార్తను అయితే వెల్లడించిందండి. ఇక మరో 2 నెలల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకునేందుకు ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా భారీ అవకాశాన్ని అయితే కల్పించిందండి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా నెలకు 4,000 రూపాయలు చొప్పున పెన్షన్ మంజూరు చేసేందుకు కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. ఇక ఎవరైతే ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారో వారందరూ కూడా మే నెల నుంచి అయితే ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే వారికి జూన్ నెల నుంచి కొత్త పెన్షన్లు మంజూరు చేసేందుకు సిద్ధమైందండి ప్రభుత్వం. ముందుగా వితంతువులకు దివ్యాంగులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించారండి. ఆ తరువాత వృద్ధాప్య పెన్షన్ల కోసం దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తారు. జూన్ 12వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా దీంతో ఆ రోజు నుంచి వితంతు పెన్షన్లు మంజూరు చేయాలని భావిస్తున్నారు. రాష్ట్రంలో దగ్గరగా 1,53,000 మంది వితంతు పెన్షన్ల కోసం అర్హతలు సాధించినట్లు ప్రభుత్వం అయితే గుర్తించిందండి. వీళ్లకు పెన్షన్ల కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు ఎట్టకేలకు ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్లకు మంజూరు చేసేందుకు రెడీ అయ్యిందండి. తొలుత వితంతు పెన్షన్లు అయితే జారీ చేస్తారండి. 1,53,000 మందికి వితంతు పెన్షన్లు అందించాలంటే నెలకు 61 కోట్ల అవసరం అవుతుందని ప్రభుత్వం అయితే అంచనా వేసిందండి. ముందుగా వితంతులకు పెన్షన్ మంజూరు చేస్తుండగా ఆ తరువాత దివ్యాంగులకు అందించనుంది. దివ్యాంగుల కోటాలో పెన్షన్ల కోసం 1,00,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక మొత్తం 28 కేటగిరీల్లో ప్రభుత్వం పెన్షన్లను మంజూరు చేస్తూ ఉంది. వీటికి దాదాపు 10 లక్షల మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని ప్రభుత్వం వెల్లడించింది. వీరందరికీ కూడా పెన్షన్లను ఇవ్వాలంటే నెలకు 400 కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని వెల్లడించారు. అంటే ఏడాదికి 4,800 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దీంతో ప్రభుత్వం ముందుగానే అంచనాలకు సిద్ధం చేసుకుని కొత్త పెన్షన్లను జారీ చేయాలని చూస్తోంది. అయితే రాష్ట్రంలో 6.50 లక్షల మంది దివ్యాంగుల కోటాలో పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,00,000 మంది అనర్హులుగా ఉన్నట్లు ప్రభుత్వం విచారణలో తేలింది. దీంతో వీరి పెన్షన్లు తొలగించడంపై ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. ఇప్పటికే సదరం సర్టిఫికెట్లు జారీని డిజిటల్ విధానంలో ప్రభుత్వం జారీ చేసిందండి. స్లాట్లు బుకింగ్ సర్టిఫికెట్ల జారీని ఆన్లైన్లోనే చేసేసింది. ఇక్కడ నుంచి ఆన్లైన్ ద్వారా సదరం సర్టిఫికెట్ల కోసం స్లాట్ బుకింగ్ చేసుకోవచ్చు. వైద్య పరీక్షల కోసం ఒక టైం కేటాయిస్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి ఆ టైంకి వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆన్లైన్లోనే సదరం సర్టిఫికెట్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. గతంలో గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఆఫ్లైన్ విధానంలో స్లాట్ బుకింగ్ చేసుకోవాల్సి వచ్చేది. దీనివల్ల ఈ ప్రక్రియ అంతా ఆలస్యమవుతూ ఉండేది. మరోవైపు కూటమి ప్రభుత్వం ఇప్పటికే పెన్షన్ తీసుకునే భర్త చనిపోతే వారి స్థానంలో భార్యకు స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ అందిస్తూ ఉందండి. ఈ ప్రక్రియ ప్రతి నెలా కూడా కొనసాగుతూనే ఉంది. కొత్త పెన్షన్లు మంజూరు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. వెంటనే భార్య పేరు మీద ఆ తదుపరి నెల నుంచే నెలకు 4,000 రూపాయల చొప్పున రుణం అయితే మంజూరు చేస్తూ ఉన్నారు. ఇలా మొత్తం మీద 2.30 లక్షల మందికి కొత్త పెన్షన్లు అయితే ఇప్పటి వరకు కూడా మంజూరు చేయడం అయితే జరిగిందండి. అయితే 60 ఏళ్లలోపు మగవారికి పెన్షన్లు అయితే మంజూరు కావు. ఒకవేళ భర్త చనిపోతే భార్య వితంతు కింద పెన్షన్ మంజూరు చేస్తారు. అందుకే వీరందరికీ కూడా ముందుగానే వితంతు కేటగిరీలో కొత్త పెన్షన్లు అయితే మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. వితంతు కేటగిరీలో పెన్షన్లు మంజూరు చేసిన తరువాత అర్హులైన దివ్యాంగులకు కొత్త పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఇచ్చారు. దివ్యాంగుల కేటగిరీలో ఏకంగా 1,00,000 మంది వరకు కూడా దరఖాస్తు చేసుకున్నారు. అయితే దివ్యాంగుల కోటాలో ప్రస్తుతం 6.50 లక్షల మంది పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరిలో 1,00,000 మంది వరకు కూడా అనర్హులు ఉన్నారు. ఈ 1,00,000 మంది అనర్హులను ఎలా నిర్ధారించాలనే కసరత్తు జరుగుతూ ఉంది. ఏపీ ప్రభుత్వం ప్రతి నెలా కూడా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలతో పాటుగానే ఆరోగ్య
పెన్షన్లతో కలిపి 28 కేటగిరీలో పెన్షన్లు పంపిణీ చేస్తూ ఉంది. కొత్త పెన్షన్ల కోసం దాదాపు 10 లక్షల మంది వరకు కూడా దరఖాస్తు చేసుకునే ఛాన్స్ అయితే ఉందని అధికారులు అంచనా వేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రత పెన్షన్ల విషయంలో కీలక నిర్ణయం అయితే తీసుకుందండి. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల మంజూరీకి ముహూర్తం అయితే ఖరారు చేసింది. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా మే నెల ఆఖరు నుంచి కూడా దరఖాస్తు చేసుకున్నట్లయితే జూన్ 12వ తారీఖు తరువాత ఈ యొక్క కొత్త పెన్షన్ మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా అయితే ప్రకటించడం జరిగిందండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని పేదలకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం కోసం ఆర్థికంగా అండగా నిలవడం కోసం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందేనండి. ఇక ఈ పథకం కింద వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, నేత కార్మికులు, కళ్ళుగీత కార్మికులు, ట్రాన్స్జెండర్లు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆర్థిక సహాయం అయితే అందిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి జూన్ 12వ తేదీన కొత్త పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. మరి ఈ కొత్త పెన్షన్లు అనేవి పొందాలంటే ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే కుటుంబంలో పెన్షనర్ కానీ ప్రభుత్వ ఉద్యోగి కానీ ఉండకూడదండి. ఉన్నట్లయితే ఈ పథకం అయితే వర్తించదు. అదేవిధంగా కుటుంబంలో ట్యాక్స్ చెల్లించిన సభ్యులు ఉన్నట్లయితే ఈ పథకం అయితే వర్తించదు. అంతేకాకుండా ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పెన్షన్లకు అర్హులైనట్లయితే అదే కుటుంబంలో 80% అంగవైకల్యం ఉన్న దివ్యాంగులు, డయాలసిస్ పేషెంట్లు, మానసికంగా తీవ్రంగా బాధపడుతూ ఉన్నవారు, ఇలాంటి వారికి కూడా మరలా పెన్షన్ అనేది లభిస్తూ ఉందండి. కుటుంబం ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో వారికి నెలకు 10,000 లోపు, పట్టణ ప్రాంతాల్లో వారికి నెలకు 12,000 లోపు అయితే ఉండాలి. కుటుంబానికి 3 ఎకరాల లోపు తరి లేదా 10 ఎకరాల లోపు మెట్ట లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు అయితే భూమి కలిగి ఉండాలండి. అంతకంటే ఎక్కువ భూమి ఉన్నవారు ఈ పథకానికి అయితే అనర్హులు. కుటుంబానికి 4 చక్రాల వాహనాలు, ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటోలు అయితే మినహాయింపు ఇచ్చి కార్లు ఉన్నటువంటి వారికి ఈ పథకం అయితే వర్తించదండి. అంతేకాకుండా మీ యొక్క కరెంటు బిల్ అనేది ప్రతి నెల కూడా 300 యూనిట్ల కంటే కూడా తక్కువ ఉండాలి. ఈ విధంగా ఇలాంటి అర్హతలన్నీ కలిగి ఉండి మీరు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లయితే కనుక వచ్చే నెల మే నెల 2వ వారం నుంచి అయితే ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఖచ్చితంగా మే నెల నుంచి మీ పథకానికి దరఖాస్తు చేసుకున్నట్లయితే జూన్ 12వ తారీఖు తరువాత ఈ యొక్క కొత్త పెన్షన్లు అనేవి పంపిణీ చేయబోతున్నారండి. ఈ యొక్క కొత్త పెన్షన్ల పంపిణీలో ముందుగా వితంతు పెన్షన్లని మంజూరు చేస్తున్నారండి. భర్త చనిపోయిన మహిళలు ఈ పెన్షన్లకు అర్హులు. వివాహ చట్టం ప్రకారం వయసు 18 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ అయితే ఉండాలండి. వీటితో పాటుగానే అదేవిధంగా ఈ యొక్క ఆధార్ కార్డు, రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రము, ఆదాయ ధృవీకరణ పత్రము, అంతేకాకుండా మీ యొక్క ఆధార్ అప్డేట్ హిస్టరీ జిరాక్సు, భర్త మరణ ధృవీకరణ పత్రము ఉన్నట్లయితే కనుక వీటన్నిటిని తీసుకుని మీరు మీ సేవా కేంద్రానికి లేదా సచివాలయానికి వెళ్ళినట్లయితే కనుక ఈ యొక్క కొత్త పెన్షన్లకు అయితే దరఖాస్తు చేసుకోవచ్చండి. కాబట్టి జూన్ 12, 2026 నుండి కొత్త పెన్షన్లు అయితే పంపిణీ ప్రారంభించబోతున్నారండి. మొదటి ప్రాధాన్యతగా వితంతువులకు, ఆ తరువాత దివ్యాంగులకు పెన్షన్లు అయితే ఇస్తారండి. సాధారణ సామాజిక భద్రత పెన్షన్ కింద 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, తీవ్ర వైకల్యం ఉన్న వారికి 10,000 రూపాయల నుండి 15 రూపాయల వరకు కూడా అందజేస్తారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరూ కూడా పైన చెప్పినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా రెడీగా పెట్టుకుని మీ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే కనుక మే నెల 2వ వారం నుంచి అయితే ఖచ్చితంగా ఈ పథకానికి దరఖాస్తు స్వీకరణ తీసుకుంటారండి. అప్పటి మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే కనుక జూన్ 12వ తేదీ నుండి ఈ యొక్క కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారండి. ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి పథకానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ని మన ఛానల్ ద్వారా మీ అందరికీ అందిస్తూ ఉంటారండి. దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.